గజ్వేల్ పట్టణంలో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో కన్యకా పరమేశ్వరి 37వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా సుప్రభాత సేవ, అమ్మవారికి పంచామృత అభిషేకాలు, గోమాత గోపూజ, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 54 లీటర్లతో పాలాభిషేకం, మహిళా మనులతో కుంకుమార్చన, పారాయణం, అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత గొప్ప కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా ఆర్యవైశ్య సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్య గారి శేఖర్, సిద్ది భిక్షపతి, ఉమేష్, భూమేష్, కైలాస ప్రశాంత్, నేతి చిన్న శ్రీనివాస్, భద్రయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 37వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ మరియు అమ్మవారికి పంచామృత అభిషేకాలు మరియు గోమాత గోపూజ కార్యక్రమం, తర్వాత అభిషేకం 154 లీటర్లతో అభిషేకం, పాలాభిషేకంతో మరియు కుంకుమార్చన, మహిళలతో కుంకుమార్చన, పారాయణం, వాళ్ళ అన్నదానం సమర్పిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరియు ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని ఆ వాసవి మాత కన్నడ లక్ష్యాలు అందరికీ 5 లక్షలు అయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై వాసవి, జై వాసవి. అమ్మవారి ఆలయం వార్షికోత్సవం 37వ వార్షికోత్సవం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య మహాసభ సంఘం వాళ్ళు ఇక్కడ అభిషేకం, గోపూజ, అభిషేకము, కుంకుమార్చనలు, అమ్మవారి పారాయణము, లలితా పారాయణము అందరం కలిసి చాలా బాగా ఆనందంగా చేసుకుంటున్నాము. ప్రతిసారి అందరూ ఇలాగే సహకరిస్తూ మాకు మా వెనుక ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తున్నారు. జై వాసవి, జై వాసవి. ఈ కన్యకా పరమేశ్వరి వార్షికోత్సవం 37వ వార్షికోత్సవం సందర్భంగా ఆవు పాల గోపూజ కార్యక్రమం ప్రొద్దున ఆవు పాలతోటి 54 లీటర్ల ఆవు పాలతోటి పాలతోటి అభిషేకము, పంచామృత అభిషేకాలు మరియు మహిళల చేత కుంకుమార్చనలు మరియు అన్నదాన ప్రసాదము, పారాయణము, అమ్మవారి పారాయణము జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు మహిళలు కానీ, ప్రతి ఒక్కరు దీనికి సహకరించిన వాళ్ళు కానీ, సేవ చేసిన వాళ్ళు కానీ అందరు చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది. అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి.